వెల్కమ్ బ్యాక్. అమెరికా వ్యూహాన్ని మనం కూడా అమలు చేస్తే మనకేంటి లాభం? భారీగా చమురు నిల్వల్ని తెచ్చిపెట్టుకునేంత పెట్టుబడులు మనకు ఉన్నాయా? అసలు ఇప్పుడు అంత అర్జెంటుగా అంత భారీగా చమురు నిల్వల్ని తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం మనకేముంది? మన దేశంలో రోజుకు 6,000 కోట్ల లీటర్ల చమురు అవసరం. ఈ చమురంతా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. భారత్ రోజు సుమారు 4.5 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి చేసుకుంటోంది. అయితే వీటితో పాటు ముడి చమురును దిగుమతి చేసుకుని దాన్ని శుద్ధి చేసే కర్మాగారాలు కూడా భారత్లో చాలానే ఉన్నాయి. భారత్ నుంచి రోజు 1.3 మిలియన్ బ్యారెళ్ల శుద్ధైన పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. మన కనీస అవసరాల కోసం పెట్రోల్ దిగుమతి చేసుకునే మనం అదే స్థాయిలో దాన్ని వినియోగించుకుంటున్నాం. ఈ వినియోగం నానాటికి పెరుగుతూ వస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి పెట్రోల్ ఎగుమతి చేస్తున్న ఏ ఒక్క దేశం ఎగుమతుల్ని నిలిపేసినా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడాల్సిందే. ఇదొక్కటే కాదు, పెట్రోల్ అన్నది నిత్యావసరం. ఒకరోజు అవసరం లేదని పక్కన పడేయడానికి వీల్లేనిది. అంటే భవిష్యత్ అంతా మనకి చమురు కావాల్సిందే. మన దగ్గర తగినంత చమురు ఉత్పత్తి లేనంత వరకు దాన్ని కొనుగోలు చేయడానికి మన చేతి చమురు వదిలించుకోవాల్సిందే. ఇలా చమురును దిగుమతి చేసుకోవడానికి భారతదేశం పెద్ద ఎత్తున తన విదేశీ మారక ద్రవ్యాన్ని వినియోగించాల్సి వస్తోంది. మన విదేశీ మారక ద్రవ్యంలో సగానికి పైగా ఈ చమురు దిగుమతులకే ఖర్చయిపోతోంది. అసలు భారత్ అంతర్జాతీయంగా ఆర్థిక శక్తిగా ఎదగలేకపోవడానికి ఇది ఒక కారణమే. అంటే మనకి అతిపెద్ద భారంగా ఉన్న ఈ చమురు దిగుమతి ఖర్చును తగ్గించుకోవాలి. ఇప్పుడున్న చవక ధరకు మనం భారీ ఎత్తున ముడి చమురు కొనుక్కోగలం. అంటే 2 ఏళ్ల కిందట కొన్న ధరకి ఇప్పుడు 3 రెట్ల ముడి చమురు వస్తుంది. అంటే మనకి 2 లాభం వచ్చినట్లే. అంటే ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మన ఫారిన్ ఎక్స్చేంజ్ నీడ్స్ తగ్గిపోయాయి ఆయిల్ ఇంపోర్ట్స్కి. అందువల్ల బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో కొంత పెరుగుదల ఇబ్బందులు లేకుండా ఉండడం అనేటువంటి తటస్థించింది. అదేవిధంగా బంగారం ధర కూడా తగ్గింది. కాబట్టి ఈ రెండు కూడా ఎక్కువగా ఇంపోర్ట్ చేసేటువంటి వస్తువులు కాబట్టి ఈ ఇంపోర్ట్ చేసేటువంటి 2 వస్తువుల ధరలు తగ్గినందువల్ల మన ట్రేడ్ డెఫిసిట్ తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. ట్రేడ్ డెఫిసిట్ తగ్గిందంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో మనకు ఒక వెసులుబాటు ఏర్పడుతుంది. అందుకే మనకు ట్రేడ్ డెఫిసిట్ తగ్గి అంతర్జాతీయంగా కొంత అయినప్పటికీ కూడా రూపీ యొక్క విలువ తగ్గిపోతున్నది కానీ పెరగడం లేదు. ఇప్పుడే భారీగా చమురు నిల్వల్ని తెచ్చిపెట్టుకుంటే భవిష్యత్తులో విదేశీ మారక ద్రవ్యాన్ని భారీగా మిగుల్చుకోవచ్చు. అప్పుడు ఆ మిగులును దేశాభివృద్ధికి ఉపయోగించవచ్చు. ఇదొక్కటే కాదు, ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో ఎప్పుడు ఏ పరిణామం చోటు చేసుకున్నా దాని ప్రభావం చమురు ధరల మీద పడే అవకాశం మెండుగా ఉంది. అంటే రష్యాను దెబ్బకొట్టాలన్న వ్యూహాన్ని అమెరికా మార్చుకుంటే అప్పుడు ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గిస్తాయి. దీంతో ముడి చమురు ధర పెరుగుతుంది. అప్పుడు దాన్ని దిగుమతి చేయడానికి భారీగా విదేశీ మారక ద్రవ్యం వెచ్చించాలి. దీంతో పాటు పెరిగే ఆ ధరను బట్టి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఆకాశాన్ని తాగుతాయి. అంటే ఇప్పుడు హఠాత్తుగా బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $35 నుంచి $70 పెరిగితే మన దేశంలో లీటర్ పెట్రోలు ఒక్కసారిగా ₹100 దాటిపోతుంది. అది సామాన్యుడికి ఇబ్బందే. ఆ చమురు నిల్వల్ని మనం మెయింటైన్ చేయడానికి అవసరమైనటువంటి ఖర్చు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే కరెంట్ అకౌంట్ డెఫిషియన్సీ కూడా మనం ఒక కోణం నుంచి చూడాలి. ఎందుకంటే ఇంతకుముందు కరెంట్ అకౌంట్ డెఫిషియన్సీ భారీగా ఉండేది. ఇప్పుడు ఆ కరెంట్ అకౌంట్ డెఫిషియన్సీ కనుక లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ కంటే 14 సెప్టెంబర్కి 15 సెప్టెంబర్కి చూసినట్టయితే కనుక అది $10.9 బిలియన్ నుంచి ఆల్మోస్ట్ $8.2 బిలియన్ పడిపోయింది. అంటే దాదాపుగా అరౌండ్ 16-17 వేల కోట్ల రూపాయలు ఎక్స్చేంజ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మనకు తగ్గినట్టు తెలుస్తుంది. సో ఈ వీటి కారణంగా కూడా మన దేశంలో చమురు ధరలు ఇంకా ఎక్కువగా ఉండడానికి ఒక కారణం. ఒక్కసారిగా పెట్రోల్ ధరలు పెరిగితే సామాన్యుడు తిరగబడేది కేంద్ర ప్రభుత్వం మీదే. ఒకవేళ పడిలేచే బంగారం రేట్లాగా ఈ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర కూడా మళ్ళీ $120 చేరుకుంటే అప్పుడు లీటర్ పెట్రోలు 150 అయిపోతుంది. ఆ ప్రమాదాన్ని ఇప్పుడే తప్పించాలన్నా, విదేశీ మారక ద్రవ్యాన్ని భారీగా మిగుల్చుకోవాలన్నా భారీగా చమురును దిగుమతి చేసుకుని నిల్వ చేసుకోవడమే మంచిది. చమురు ఎన్నేళ్లు నిల్వ చేసినా పాడవదు. అందుకే అమెరికా 200 ఏళ్లకు సరిపడా చమురు దాచేసుకుంది. ఇంకా దాన్ని కొనసాగిస్తోంది. భారీగా చమురు నిల్వలుంటే మన దేశానికి విదేశీ పెట్టుబడులు కూడా భారీగా తరలి వస్తాయి. అంటే చమురు నిల్వ చేసుకోవడం వల్ల అటు విదేశీ మారక ద్రవ్యం పొదుపు అవడమే కాదు, ప్రజల అవసరాలు కూడా తక్కువ ఖర్చులో తీరుతాయి.
భవిష్యత్ ఇంధన అవసరాలకు ఎక్కువ ఖర్చు చేయాల్సిన పనుండదు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి అమలు చేస్తే అందరికీ లాభమే, లేకపోతే అందరి చేతి చమురు వదలాల్సిందే. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. నమస్తే.